లడ్డూల కాలేజా? చదువు చెప్పే కాలేజ్ కాదా? చదువు చెప్పే కాలేజేలా? మరి పేరేంద్రా గట్లుంది? ఎత్తనీకి ఏం పేలు దొరకలేదేమోలా. అలా కాదు బే, ముందు ఈ కాలేజీలో లడ్డూలు తయారు చేసేటోళ్ళంట. కాలేజీలో లడ్డూలు తయారు చేసుడేంద్రా? అరే ఓ, లడ్డూలు తయారు చేసేదాన్ని కాలేజ్ లెక్క మార్చిండ్రు, అందుకే దానికి పేరు పెట్టిండ్రు. ఓ అరే ఏటీఎం సార్ వస్తుంది. సారా వస్తారా? నాహా చూసుకుందాం. నీకు చాలా ధైర్యం ఉందిరా ఏటీఎం. మళ్ళా భయపడొద్దురా దానికి నీ లెక్క. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. క్లాస్ స్టార్ట్ చేసే కంటే ముందు మిమ్మల్ని మీరు క్లాస్ పరిచయం చేసుకోండి. సార్, నా పేరు ఏటీఎం. ఎప్పుడు ఎవరికి ఎన్ని పైసలు కావాలన్నా నేను సెట్ చేయగలను. వీళ్ళే నా ఫ్రెండ్స్, జుట్టు మామ అండ్ గుఫ్వా. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. మేము పరిచయం చేసుకోవడం ఏందిరా, నువ్వు చేసినావుగా ఆల్రెడీ. అలే ఏటీఎం, ఏందిలాయుడు అట చూచుండా పిల్లని కండ్లతోనే కాటేస్తాడు, చూస్తుండేంద్రా ఈడు. అరే జగ్గు, అరే జగ్గు, అరే జుట్టు, నీ అబ్బాయి ఎందుకు కొడుతున్నావు బే? లేకపోతే ఏంది బే, మటన్ షాప్ ముంగల మటన్ కోసం చూసే కుక్కలేక అట్లా చూస్తున్నావు ఆ పిల్లని? లవ్లో పడ్డాడేమో రాయుడు ఆ పిల్లని చూడంగానే. నీ పేరేంటో చెప్పి క్లాస్ కి పరిచయం చేసుకోమ్మా. మామ, నీ పిల్ల పేరు చెప్పగానే మంచిగా గుర్తు పెట్టుకో. గుర్తు పెట్టుకునుడు కాదురా, గుండెలా రాసుకుంటాడాడు. యో, అందరినీ ప్రిన్సిపల్ గ్రౌండ్ లోకి రమ్మన్నాడయ్యా, ఏదో మీటింగ్ ఉందంట. చిన్ని అమ్మ, ఎవడు రాయుడు మంచిగా పేరు చెప్పేటానికి గండు విల్లి లెక్క డమ్మచ్చాడు దళిద్రపోడు. చీదీనమ్మ, మంచిగా పేరు చెప్పిన ఇంట్లోనే వచ్చాడు ఈ సవతలో. ఆడు జ్వరం వెళ్ళేకొచ్చినా అయిపోవు, అప్పట్లో పేరు చెప్తుండే. చీదీనమ్మ, రేపు పోయి సీదా మాట్లాడి పరిచయం చేసుకున్నాము. వద్దులే, మళ్ళా పిల్ల ఏమని అనుకుంటుంది. వీనికెళ్ళి మనకు మాట్లాడేంత సీన్ కూడా లేదు. ఆడు జ్వరం వెళ్ళేకొచ్చినా అయిపోవు. బొంగుల మీటింగ్ అంట, అది పెట్టకుండా అయిపోవు. ఏం పేరు అయి ఉంటుందో ఏమో. ఏం పేరైనా సరే ఇలా మాట్లాడి పేరు కనుక్కుంటా. అల్లే ఏటీఎం, చూచిన వాళ్ళయుడు ఆ పిల్ల కోసం ఎంత జల్దీ వచ్చి కూర్చుండు. మనం పిలిస్తే వస్తాడారా ఇంత జల్దీ? ఏం మాయా, త్వరగా వచ్చేసావు కాలేజ్కి, అది కూడా మమ్మల్ని వదిలేసి. పిల్ల కూర్చొం ఫ్రెండ్స్ నిష్ట పెట్టొచ్చిన వారు కాలేజ్కి ఊర పొద్దుగాల పీకుడు మాంసం లాగా. మామ అట్లా అంటారు ఏంద్రా, మీరే హెల్ప్ చేయాలరా. ఓకే మామ, నిన్ను మీ ఆమెను కలిపే బాధ్యత మాది. మరి ఆమె వచ్చిందా కాలేజ్కి? మామ ఏంద్రా ఇంత లేట్ అయింది, ఇంకా రాలేదా పిల్ల కాలేజ్కి? ఏమైంది బే అట్లా చూస్తారు? బేకరీకి పోదామా? పైసలు లేవు నా తానా. మిగతాని ఎప్పుడు ఉన్నాయిరా, మిగతాని ఏముండవు పైసలు, కానీ బేకరీ కాడ మీ పిల్లు ఉంది. అవునా, అయితే పోదాంపా. అరే ఏందిరా అది గంతగానం తింటుంది? ఇంటికాడికి వెళ్ళి తిని రాలేదేమో బే. చల్లేలా బాబు, ఎట్లనన్నా మాకెందుకు, ఇప్పుడైతే నువ్వు పోయి మాట్లాడతావా లేదా? మాట్లాడాలి. రే ఇప్పుడు వద్దురా, సాయంత్రం బస్ స్టాండ్ లో మాట్లాడదాం. మావా, నీ పిల్ల ఒక్కతే ఉన్నట్టుందాడా, బస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుంది. ఇదే మంచి టైం, పోయి మాట్లాడరా. నాకు భయం అయితే అసలు ఇప్పుడు రేపు పొద్దుగాల మాట్లాడదాం.
అలేవో పొద్దుగాల మాట్లాడాలా అంటే సాయంత్రం మాట్లాడుతున్నావు, సాయంత్రం మాట్లాడాలా అంటే ఏ భయం అవుతుంది మళ్ళీ పొద్దుగాల మాట్లాడుతా అంటాను అంటున్నావు. ఇంట్లో నువ్వు మళ్ళీ పొద్దుగాల నన్ను మాట్లాడవా? పొద్దుగా లేదు సాయంత్రం లేదు పోయి మాట్లాడిపోవాసా. నీ అబ్బా పోతున్నాగా నాకంటే ఎక్కువ మీకే ఉన్నట్టుంది ఆత్రం. అమ్మయ్య అయ్యాంరా నాయన, కరెక్ట్ టైంకి వచ్చింది బస్సు. అరే మామ ఏం మాట్లాడినవురా? మాట్లాడదామనే దగ్గర ఎత్తుకోవటాల బస్సు వచ్చిందిరా అప్పుడే. ఇంకా జల్లచేపు తమాచా చూచేది లీల పడి. ఏంలా చూచాన్నావు? ఏం లేదురా, రేపు మాట్లాడతా పక్క. రేపు లైబ్రరీలో పక్కా మాట్లాడతా, ఫిక్స్. రే గుఫా ఏటీఎం కార్డు రాలే? లాలే మామ. ఎందుకు? నాకు తెలియదు మామ. ఎక్కడుందిరా పిల్ల, కనబడతలేదు. ఎక్కడుంది అంటే నాకేం తెలుసురా, నా జేబులో గిట ఉందని తీసియాలనా? చూడు దేవులాడు మొత్తం కనపడుతుంది. ఇప్పుడు ఏడంటే అని దేవులాడాలరా నాయన. అమ్మయ్య, అరే మామ గినే ఉందిరా. మళ్ళీ ఇంకెందుకు లేదు, పోయి మాట్లాడు. చదువుకుంటుంది బే, డిస్టర్బ్ చేస్తాను ఎందుకు? మాట్లాడని నీకు చేత కాక నీ ఉద్దెలగా పని నలుగుతుంది. మామ ఇవాళ ఇంట్రెస్ట్ లేదు, రేపు బస్ స్టాండ్లో మాట్లాడడం పారా. అలే బస్ స్టాండ్లోనే మాట్లాడు కానీ ఒకసారి కలిసి చూడు. మామ ఈడేవాడ్రా వచ్చి మాట్లాడుతుండు. నేనే ఎన్ని రోజుల నుంచో ట్రై చేస్తున్నా మాట్లాడదామని. అందరు నీలాగానే భయపడతా అలా మాట్లాడి. మామ ఏం మాట్లాడుతుండ్రాడు ఆ పిల్లతోని అంతగానం? అలా టెన్షన్ పడలకు మామ, సాయంత్రం పట్టుకుందామా కానీ బస్ స్టాండ్లా. అరే ఓ బాత్రూమ్ బ్రష్ నెత్తి మీద తలిగేసుకొని వచ్చినోడా? వాట్ బ్రో, మై నేమ్ ఈజ్ నాట్ బాత్రూమ్ బ్రష్ నెత్తి మీద తలిగేసుకొని వచ్చినోడా. మై నేమ్ ఈజ్ మోడల్, కాల్ మీ మోడల్, ఓన్లీ మోడల్ బాబు. అరే ఏటీఎం మామ నువ్వెప్పుడు వచ్చినావురా ఇడికి? నేనే చెప్పినా మామ ఫోన్ చేసి బట్టాన్లకు లాలా అని. హే ఏటీఎం బ్రో, వై ఆర్ యూ గెలికింగ్ మీ, వై ఆర్ యూ క్యాచింగ్ మీ, టెల్ మీ. ఎల్లుతగా నాగరా, రోజుగా లవ్ చేసే పిల్లతో అనుకోయి మాట్లాడుతున్నావేమ్రా? ఎవరు గర్ల్ని లవ్ చేస్తున్నాడు మీ ఫ్రెండ్? ఈరోజు లైబ్రరీలో మాట్లాడినామంటగారా? ఓ దట్ గర్ల్ లిల్లీ, ఏదో క్లాస్మేట్స్ కదా అని క్లోజ్ గా మాట్లాడాను బ్రో. సారీ మళ్ళీ మాట్లాడను. మామ నీ పిల్ల పేరు లిల్లీ అంటలా? వాట్ బ్రో, పేరు తెలియకుండానే లవ్ చేస్తున్నారా? నీకెందుకు బే అవన్నీ? బ్రో టైమ్ ఈజ్ అవర్డింగ్, బస్ ఈజ్ కమింగ్, ఐఎమ్ గోయింగ్. మామ అయితే ఎన్ని రోజులు భయపడుతున్నా, రేపు మాట్లాడతా ఎల్లుండి మాట్లాడతా అంతా అని. జల్దిన పోయి మాట్లాడి నీ మంచుల మాట చెప్పు ఆమెకి, లేకపోతే ఇట్లా ఎవరన్నా వస్తారు మధ్యలో. పోయి ఏమంటాను మాట్లాడదాం. సీదా నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్తా, కేల్ కథం. ఫ్రెండ్స్ మనం భయపడడం వల్ల చాలా కోల్పోతాం. అది ఈ వీడియోలో చూపించినట్టు అమ్మాయే కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు.